Over to you. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూమెంట్ చాలా ఎమోషనల్గా ఉంది. అంటే ఏం కొన్ని సక్సెస్ చూసేటప్పుడు ఏం చెప్పాలో తెలియదు, చాలా చెప్పాలంటుంది, అది మొత్తం అన్ని మిక్స్ అయిపోద్ది అనమాట, అన్ని రసాలు కలిసిపోతాయి, సో ఏం చెప్పలేము. బట్ మోహన్ బాబు సార్ జనరల్గా వచ్చేసి మన దేవుడి సినిమాలు తీసినారంటే కొన్ని కష్టాలు వస్తాయి అంటారు. సో ఒక 2 yearsగా మీతో ట్రావెల్ చేసినప్పుడు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, ఫిజికల్గా మెంటలీ ఎంత డిస్టర్బ్ అయ్యారో పక్కన నేను చూశాను. నేను ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను సార్. నేను, మా ఫ్యామిలీ, మా మూవీ లవర్స్ కానీ, మన ప్రెస్ కానీ, ప్రతి ఒక్కరు అనేది అదే, ఇక మీట మీరు హ్యాపీగా ఉండాలి. అండ్ అర్జున, తిన్నా, కన్నప్ప, విష్ణు మంచు, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు విష్ణు. బికాస్ ఇలాంటి ఒక మూవీ చేయడం అనేది అంత ఈజీగా ఎవరికి రాదు. చేసినా ఇంత గట్టిగా ప్రూవ్ చేసావు చూసావా, గ్రేట్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అందరూ ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరు, ఐ నో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. డే అండ్ నైట్ 48 hours కూడా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ నిద్రపోకుండా కంటిన్యూస్గా ఫాలోఅప్లో ఉండారు. నాకు తెలుసు మీకు 12 o'clock అయినా కూడా మోహన్ బాబు సార్ దగ్గర నుంచి కాల్ వచ్చేది. అప్పుడు ఏం చెప్పాలో తెలియకుండా భయంలో వీళ్ళు ఏదో ఒకటి చెప్పేసి తిట్లు తినేవాళ్ళు. సో అన్నీ హార్డ్ వర్క్ చేశారు. ఇవాళ మీరందరూ ఎంజాయ్ చేయడం నాకు హ్యాపీగా, యాక్చువల్లీ మీరు ఎంజాయ్ చేయాలి అది. సో గుడ్ లక్ టు ఆల్ యూ పీపుల్ అండ్ కంగ్రాచులేషన్స్. మేము కూడా ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్, ప్రతి ఒక్కరు టెక్నీషియన్స్ ఈ మూవీలో చేసిన వాళ్ళందరూ అదృష్టవంతులమే. థ్యాంక్ యూ సో మచ్, దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇచ్చినందుకు మాకు. అండ్ ఈ సినిమాని, కన్నప్ప సినిమాని థియేటర్లో చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి. సో అదృష్టం ఉండేవాళ్ళే వెళ్ళి థియేటర్లో చూస్తారు. సో అది మిస్ చేయొద్దు. ఏదో వస్తుందిలే, 1 weekలో వచ్చేస్తుందిలే, రాదు, మేము లాక్ చేస్తాము, ఓటీటీలో అంత ఈజీగా రాదు. సో చూడండి థియేటర్లో. ఇంకోటి పేరెంట్స్కి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, మీరు పిల్లల్ని పిలిచి అడగండి, మహాభారత్ అంటే ఏంటి అని అడగండి. అంటే ఏంటి అంటారు, కన్నప్ప అంటే ఏంటి నేను అంటారు. సో మీరు వెళ్ళి చూపించండి ఈ సినిమాని, ఇలాంటి మన హిస్టరీలో ఇలా ఉంది. బేసిక్ అక్కడి నుంచే మన భక్తి స్టార్ట్ అవుద్ది. మన ఇంట్లో వచ్చేసి ఇదిగో మొక్కుంటే ఏం మొక్కుతారు వాళ్ళు, బేసిక్ భక్తి ఏంటి తెలియాలి కదా వాళ్ళకి. అసలు మనం మొక్కుతాము అనే ఒక విధానం నేర్పియాలి కదా. స్కూల్లో నేర్పిస్తారా? నేర్పిరు. ఇప్పుడు ఈ సినిమా మంచి సినిమా, మీరే అడుగుతారు కదా, సినిమాల్లో మంచి చెప్పండి, మంచి చెప్పండి. చాలా చెప్పేశారు, మంచిగా వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి, పిల్లల్ని